So the transcription unit, the gene, okay, transcription unit lopata the gene is defined as the functional unit of inheritance. So gene is defined as a functional unit of inheritance. ఆ జీన్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఏ రూపంలో వ్యక్తమవుతుంది? ప్రోటీన్ రూపంలో వ్యక్తమవుతుంది. సో నో ambiguity, the genes are located in the DNA. It is difficult to literally define the gene in terms of DNA sequence. The DNA sequence coding the tRNA or RNA or RNA or messenger RNA also defines the gene. మనం చూసినట్టయితే ఇక్కడ మనకు DNA నుంచి మనకు 3 రకాలైనటువంటి ప్రొడక్షన్స్ ఏర్పడుతుంది. అదేంటంటే మెసెంజర్ RNA, rRNA, tRNA అనేటువంటి జీన్స్ ఏర్పడడానికి అవకాశం ఉంది. సో డ్యూరింగ్ ద ట్రాన్స్క్రిప్షన్ ఇక్కడ మనం ఒకటి గమనించాలి, డిఫైనింగ్ ద సిస్ట్రాన్ యాజ్ ఎ సెగ్మెంట్ ఆఫ్ DNA. ఇప్పుడు DNA మీద మనకు స్ట్రక్చరల్ జీన్స్ ఉన్నాయి, మధ్యలో స్ట్రక్చరల్ జీన్స్ ఉన్నాయి. ఈ స్ట్రక్చరల్ జీన్స్ ఏమని పిలుస్తామంటే సిస్ట్రాన్స్ అని పిలుస్తారు. వాస్తవంగా ఉన్నటువంటి సీక్వెన్స్ అది సిస్ట్రాన్స్ యాజ్ ఎ సెగ్మెంట్ ఆఫ్ DNA కోడింగ్ ఫర్ పాలీపెప్టైడ్. ఈ సిస్ట్రాన్స్ ఏం చేస్తాయంటే దేన్ని ఉత్పత్తి చేస్తాయి? పాలీపెప్టైడ్ ని ఉత్పత్తి చేస్తాయి. సో స్ట్రక్చరల్ జీన్ ఇన్ ఏ ట్రాన్స్క్రిప్షనల్ యూనిట్ కెన్ బి సెట్ టు బి ద మోనోసిస్టానిక్. ఏర్పడేటువంటి యొక్క ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ లోపల స్ట్రక్చరల్ జీన్స్ అనేవి ఎలా ఉండవచ్చు అంటే ఇట్ మే బి ద మోనోసిస్టానిక్ మోస్ట్లీ ఇన్ యూకారియోట్స్. నిజ కేంద్రక జీవుల లోపల సిస్ట్రాన్స్ అన్ని ఎలా ఉంటాయి? మోనోసిస్టానిక్ గా ఉంటాయి. ఒక స్ట్రక్చరల్ జీన్ ఒక ప్రోటీన్ ని ఉత్పత్తి చేస్తుంది లేదా ఒక లక్షణాన్ని వ్యక్తం చేస్తుంది. బట్ వెరాస్ ఇన్ ప్రోకారియోట్స్ ద సిస్ట్రాన్స్ ఆర్ in the form of polycistronic in nature. In bacterial or prokaryotes, bacteria and other prokaryotes, you can observe that the cistrons are in the form of polycistronic in condition. Okay, so in eukaryotes, non-cistronic structural genes have interrupted. Non-cistronic structural genes have interrupted the coding sequence. So the genes are split genes. ఓకే, సో యూకారియోట్ లోపల ఏం జరుగుతుందంటే నాన్ సిస్ట్రానిక్ స్ట్రక్చరల్ జీన్స్ కూడా అక్కడ ఉంటాయి. అందువల్ల మధ్యలో గ్యాప్స్ ఏర్పడతాయి. నాన్ సిస్ట్రానిక్ జీన్స్ వల్ల ఏర్పడేటువంటి ఆ యొక్క సీక్వెన్స్ మెసెంజర్ RNA యొక్క సీక్వెన్స్ లోపల అక్కడక్కడ కొన్ని గ్యాప్స్ ఏర్పడతాయి. కోడింగ్ సీక్వెన్స్ లోపల గ్యాప్స్ ఏర్పడతాయి. ఆ గ్యాప్స్ స్ప్లిట్ జీన్స్ అని అంటారు. సో మధ్యలో ఆ గ్యాప్ ఏర్పడడం వల్ల మెసెంజర్ RNA డైరెక్ట్ గా ఏర్పడదు. అలా ఏర్పడకుండా ఏమవుతుందంటే HNRNA ఏర్పడుతుంది, హెట్రోజీనస్ న్యూక్లియర్ RNA ఏర్పడుతుంది. హెట్రోజీనస్ న్యూక్లియర్ RNA లోపల ఏమేమి ఉంటాయంటే యాక్చువల్ గా సిస్ట్రాన్ నుంచి ఎగ్జాన్స్ ఏర్పడాలి. సిస్ట్రాన్స్ ఎగ్జాన్స్ ఏర్పడకుండా ఎగ్జాన్స్ ల మధ్య అక్కడక్కడ ఇంట్రాన్స్ కూడా ఉంటాయి. ఎగ్జాన్స్ ఇంట్రాన్స్ కంబైన్స్ టుగెదర్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ద RNA. That RNA is not a messenger RNA. That RNA is known as the HNRNA. The HNRNA is not a purified messenger RNA, not purified messenger RNA. The purified messenger RNA will produce later after the different types of processes. The different type of processes are known as a capping, tailing and splicing. There are 3 methods are there so that the HNRNA converting into messenger RNA. Okay, that messenger RNA only involves in the translation and the right protein is formed. Okay, clear? So మనకు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, DNA మీద ఉన్నటువంటి ఆ యొక్క స్ట్రక్చరల్ జీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రక్చరల్ జీన్స్ ను సిస్ట్రాన్స్ అని పిలుస్తారు. ఆ సిస్ట్రాన్స్ నుంచి ఎగ్జాన్స్ రావాలి. సో సిస్ట్రాన్స్ ఎలా ఉంటాయంటే సాధారణంగా నిజ కేంద్రక జీవులు మోనోసిస్ట్రానిక్ గా ఉంటాయి. ఒక స్ట్రక్చరల్ జీన్ ఒక ప్రోటీన్ ఉత్పత్తి చేస్తుంది. ఒకవేళ పాలిసిస్ట్రానిక్ గా ఉన్నట్లయితే ప్రోకారియోట్స్ లోపల పాలిసిస్ట్రానిక్ జీన్స్ ఉంటాయి. అయితే అవి ఏం చేస్తాయంటే అక్కడ ఉన్నటువంటి పాలిసిస్ట్రానిక్ గా ఉండడం వల్ల 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రోటీన్లు కూడా ఏర్పడవచ్చు. ఒకటేసారి 2 లేదా 3 ప్రోటీన్లు ఏర్పడవచ్చు.
లాక్ ఓపరాన్ లోపల we can observe that polycystic genes. పాలిసిస్ట్రానిక్ జీన్స్ లోపల 3 రకాలైనటువంటి ఎంజైమ్స్ ఏర్పడతాయి. ఓకే, అందులో మనకు 3 రకాలైనటువంటి దాంట్లోపట 3 రకాలైనటువంటి ప్రోటీన్స్ 3 రకాల ఎంజైమ్స్ గా మారుతాయి. వాటి గురించి లాక్ ఓపరాన్ లోపల మీరు క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. అది పాలిసిస్ట్రానిక్ జీన్. ఓకే, నెక్స్ట్ let us see that. So the coding sequence expressed the sequence are defined as exons. So కోడింగ్ సీక్వెన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఏం చేస్తాయంటే ఎక్స్ప్రెస్డ్ సీక్వెన్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ ఎగ్జాన్స్. ఎగ్జాన్స్ అనేవి మనకు అసలైనటువంటి ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ ది డిఎన్ఏ. ఎగ్జాన్స్ ఎక్కడ ఉంటాయి? మెసెంజర్ ఆర్ఎన్ఏ మీద ఉంటాయి. మెసెంజర్ ఆర్ఎన్ఏలో ఉన్న ఎగ్జాన్స్ అన్ని కూడా అవన్నీ కూడా ప్రోటీన్ ఉత్పత్తి చేయగలవు. Exons are said to be those sequences that appear in matured or processed RNA. డైరెక్ట్ గా మెసెంజర్ ఆర్ఎన్ఏ మీద ఎగ్జాన్స్ ఉండవు. అది ప్రాసెస్డ్ గా తయారైన తర్వాత, అది మాడిఫై జరిగిన తర్వాత చివరికి మెసెంజర్ ఆర్ఎన్ఏలో ఎగ్జాన్స్ అన్ని ఒకదానికొకటి అతికించబడి ఉంటాయి. ఎందుకు అతికించబడి ఉండాలంటే ఇక్కడ నాన్ సిస్ట్రానిక్ జీన్స్ ఉన్నాయి కాబట్టి దానివల్ల అక్కడక్కడ కొన్ని స్ప్లిట్ జీన్స్ ఏర్పడతాయి. దానివల్ల అక్కడక్కడ గ్యాప్స్ ఏర్పడతాయి. ఆ గ్యాప్ లోపల ఇంకొక సీక్వెన్స్, ఇంటర్వీనింగ్ సీక్వెన్స్, దట్ ఈస్ ద ఇంట్రాన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ కంబైనింగ్ టుగెదర్ విత్ ద ఎగ్జాన్స్, సో దట్ ద కాంబినేషన్ ఆఫ్ ఎగ్జాన్స్ అండ్ ఇంట్రాన్స్, సో దట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ heterogeneous nuclear RNA. Heterogeneous nuclear RNA consisting of introns and exons. So the exons are interrupted by introns. Exons are interrupted by introns. ఎగ్జాన్స్ ను మధ్యలో దాన్ని డిస్టర్బ్ చేసేటటువంటి కొన్ని రకాల జీన్స్ వచ్చి చేరుతాయి. ఎందుకంటే స్ప్లిట్ ఉంది కాబట్టి, మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి, ఆ గ్యాప్ లోపల అడ్జస్ట్ కావాలి కాబట్టి ఇంట్రాన్స్ వచ్చి చేరుతాయి. ఇంట్రాన్స్ యాక్చువల్లీ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద ట్రాన్స్లేషన్, అన్ట్రాన్స్లేటెడ్ ఏరియాస్ అవి. దానివల్ల ప్రోటీన్ల యొక్క స్ట్రక్చర్ లో మనకు మార్పు వస్తుంది. ఏ చిన్న సీక్వెన్స్ ఒకవేళ తప్పుగా వచ్చింది అనుకోండి, తర్వాత వచ్చేటటువంటి ప్రోటీన్ లో మార్పు వస్తుంది. జస్ట్ ఒక బేస్ పేర్ లో తేడా వచ్చిందంటే ఆటోమేటిక్ గా ప్రోటీన్ లో కూడా తేడా వస్తుంది. దాని గురించి కూడా మన పాయింట్ ఇమిటేషన్ లో మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇంట్రాన్స్ ఆర్ ఇంటర్వీనింగ్ సీక్వెన్స్, ఇంట్రాన్స్ ఆర్ ఇంటర్వీనింగ్ సీక్వెన్స్ do not appear in the mature or processed RNA. మెసెంజర్ ఆర్ఎన్ఏ లోపల మనకు ఇంట్రాన్స్ కనిపించవు. ఎందుకు కనిపించవు? ఎందుకు కనిపించవంటే hNRNA నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద ట్రాన్స్లేషన్. hNRNA అటువంటిది అనువాదము లోపల ఇన్వాల్వ్ కావు. మరి ఎప్పుడు ఏమి ఇన్వాల్వ్ అవుతాయి? hNRNA అది మార్పు చెంది రూపాంతరం చెంది మెసెంజర్ ఆర్ఎన్ఏగా మారాలి. మెసెంజర్ ఆర్ఎన్ఏగా మారాలంటే 3 రకాల పద్ధతులు జరగాలి. ఆ 3 రకాల పద్ధతులు ఏవి? క్యాపింగ్, చివర ఉన్నటువంటి టెయిలింగ్, మధ్యలో జరిగేటటువంటి ఇంట్రాన్స్ తీసివేసే ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియను స్ప్లైసింగ్ అంటారు. స్ప్లైసింగ్, క్యాపింగ్, స్ప్లైసింగ్, టెయిలింగ్, 3 ఆర్ ఇన్వాల్వ్డ్ సో దట్ ద hNRNA కన్వర్టెడ్ ఇంటూ మెసెంజర్ ఆర్ఎన్ఏ. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ద స్ప్లిట్ జీన్స్ అరేంజ్మెంట్ ఫర్దర్ కాంప్లికేట్స్. ఆ స్ప్లిట్ జీన్స్ రావడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో కాంప్లికేషన్ ఏర్పడుతుంది. కాంప్లికేట్స్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ జీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఎన్ఏ సెగ్మెంట్. డిఎన్ఏ సెగ్మెంట్ లోపల ఇక కొంత కాంప్లికేషన్ ఏర్పడుతుంది. ఆ కాంప్లికేషన్ తొలగించాలంటే ఇట్ విల్ రిమూవ్ బై స్ప్లైసింగ్ ప్రాసెస్. వచ్చినటువంటి ఆ యొక్క మెసెంజర్ hNRNA లోపల అక్కడక్కడ ఉన్నటువంటి ఇంట్రాన్స్ తొలగించబడాలి. తొలగిస్తే అన్ని ఎగ్జాన్స్ అన్ని అటాచ్ అవుతాయి. అటాచ్ అయినప్పుడు అది మెసెంజర్ ఆర్ఎన్ఏగా మారుతుంది. సో రెగ్యులేటరీ, చూడండి ఇంకో క్వశ్చన్ చెప్తాను. రెగ్యులేటరీ జీన్స్ ఎఫెక్టెడ్ ద క్యారెక్టర్ అండ్ లూజ్లీ డిఫైన్డ్ డు నాట్ కోడ్ ఫర్ ఎనీ ఆర్ఎన్ఏ ఆర్ ప్రోటీన్. ఒకవేళ లూజ్లీ డిఫైన్ చేయబడితే అప్పుడు కూడా మెసెంజర్ ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ ప్రోటీన్ ఏర్పడదు. రెగ్యులేటరీ జీన్స్ వల్ల కూడా ఎక్స్ప్రెషన్ సరిగా జరగదు. ఎందుకు జరగదు? ఎక్స్ప్రెషన్ సరిగా జరగదంటే
రెగ్యులేటరీ జీన్స్ అన్ని కూడా అవి ఎగ్జాన్స్ ఉత్పత్తి చేయలేవు. తర్వాత లూజ్గా డిఫైన్ చేసినటువంటి ఏదైతే సీక్వెన్స్ ఉందో డిఎన్ఏ సీక్వెన్స్ కూడా అది కూడా ఎగ్జాన్స్ ఉత్పత్తి చేయలేదు. కాబట్టి ఏర్పడేటువంటి ప్రోటీన్ లోపల లోపం ఏర్పడుతుంది. ఓకే, సో ఆ విధంగా మనము గమనించాలి. సో కాబట్టి దీని గురించి మీకు క్లియర్గా నేను చూపిస్తాను, ఫిగర్లో చూపిస్తాను ఎక్కడెక్కడ ఇంట్రాన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎగ్జాన్స్ ఉన్నాయి, తర్వాత ఎక్కడెక్కడ రెగ్యులేటరీ జీన్స్ ఉన్నాయి. మొత్తం ఈ యొక్క చాప్టర్ అయిపోయే లోపు కూడా మీరు అన్ని చూస్తారు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్. సో టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ. చూడండి, ఇక్కడ సాధారణంగా టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ అనేటువంటిది ఇక్కడ చాలా ముఖ్యము. డిఎన్ఏ నుంచి అనులేఖనం ద్వారా 3 రకాల ఆర్ఎన్ఏలు ఏర్పడుతున్నాయి. ఆ 3 రకాల ఆర్ఎన్ఏలే ప్రోటీన్ సంశ్లేషణను నిర్ధారిస్తాయి, ప్రోటీన్ సంశ్లేషణ జరుపుతాయి. చూడండి, టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ, the process of transcription in bacteria, there are 3 types of major types of RNAs are there. One is messenger RNA to carry the chemical message in the form of codons, and the tRNA, transfer RNA. So we can say that adapter RNA, soluble RNA, involved in the carrying the amino acids in the cytoplasm and the place in the ribosome site. And the rRNA, that rRNA involve the formation of ribosome. Ribosome structure is actually formed in the nucleolus. న్యూక్లియోలస్ లోపల మనకు ఆ రైబోజోమ్ తయారవుతుంది. అక్కడ ఏర్పడినటువంటి rRNA తర్వాత ప్రోటీన్ల చేత అవి బాగా అతకబడి ఒక స్ట్రక్చర్ గా మారుతుంది. దాన్ని రైబోజోమ్ అంటాం. దట్ రైబోజోమ్ ఏర్పడడానికి rRNA తోడ్పడుతుంది. అది ప్రోటీన్ల సంశ్లేషణకు ఒక ప్లాట్ఫామ్ గా పనిచేస్తుంది. తర్వాత tRNA ఏమో సైటోప్లాజంలో ఉన్నటువంటి అమైనో ఆమ్లాలను తీసుకొచ్చి రైబోజోమ్ సైట్ దగ్గరికి తీసుకొస్తుంది. తర్వాత మెసెంజర్ RNA ఏమో డిఎన్ఏ నుంచి మెసేజ్ ను మోసుకొని వస్తుంది. మోసుకొని వచ్చి ఎక్కడ ఇస్తుంది? అది రైబోజోమ్ దగ్గరకు తీసుకొచ్చి దాంట్లో అతికిస్తుంది అక్కడ. సో tRNA అండ్ మెసెంజర్ RNA రెండు కూడా కంప్లిమెంటరీగా ఉంటాయి కాబట్టి అక్కడక్కడ కొన్ని కంప్లిమెంటరీగా ఉంటాయి కాబట్టి అక్కడ అటాచ్ కావడానికి పనికి వస్తుంది. ఆటోమేటిక్ గా అది క్యారీ చేసినటువంటి అమైనో యాసిడ్ అక్కడికి వస్తుంది. సో ఆల్ ది 3 RNAs ఆర్ నీడెడ్ టు సింథసైజ్ ప్రోటీన్ ఇన్ ఏ సెల్. కణం లోపల ప్రోటీన్ తయారు కావాలంటే ఖచ్చితంగా డిఎన్ఏ నుంచి ఇచ్చినటువంటి 3 రకాల ఆర్ఎన్ఏలు ఉపయోగపడతాయి. ఫంక్షన్ జరగాలంటే, ఏ ఫంక్షన్? ప్రోటీన్ సింథసిస్ అనేటువంటి ఫంక్షన్ జరగాలంటే 3 రకాల ఆర్ఎన్ఏలు ఉపయోగపడతాయి. ఓకే, మెసెంజర్ ఆర్ఎన్ఏ ప్రొవైడ్స్ టెంప్లెట్. ఓకే, సో ఇక్కడ స్ట్రక్చరల్ జీన్ నుంచి మనకు మామూలుగా చూడండి, ఇక్కడ మెసెంజర్ ఆర్ఎన్ఏ ప్రొవైడ్స్ టెంప్లెట్. ఓకే, tRNA రీడ్స్ జెనెటిక్ కోడ్. ఓకే, అంటే బ్రింగ్స్ అమైనో యాసిడ్స్. ఓకే, మనకి ఇక్కడ ఏంటంటే మెసెంజర్ ప్రొవైడ్స్ టెంప్లెట్ అంటాం. టెంప్లెట్ అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మామూలుగా కోడ్స్ అనేటువంటివి ఏర్పడతాయి, ట్రిప్లెట్ కోడ్స్. మెసెంజర్ ఆర్ఎన్ఏ మీద ఉన్నటువంటి ఆ యొక్క సీక్వెన్స్ ఏదైతే ఉందో కోడాన్స్, ట్రిప్లెట్ కోడాన్స్ ఆర్ ప్రెసెంట్. ఆ ట్రిప్లెట్ కోడాన్స్ ఆధారంగా tRNA అమైనో ఆమ్లాలను మోసుకొని వస్తుంది. నెక్స్ట్, సో rRNA ప్లే ఏ స్ట్రక్చరల్ కెటలైటిక్ రోల్ డ్యూరింగ్ ట్రాన్స్లేషన్. మేము ఇందాక చెప్పాను, rRNA ఇన్వాల్వ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ది రైబోజోమ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ప్రోటీన్స్ అండ్ కంబైన్ టుగెదర్ విత్ rRNA అండ్ ఫార్మేషన్ ఆఫ్ ది రైబోజోమ్. రైబోజోమ్ యొక్క నిర్మాణం ఏర్పడడానికి తోడ్పడే న్యూక్లిక్ ఆమ్లము rRNA, రైబోజోమల్ RNA అంటారు. అందుకే rRNA. R means ribosomal RNA involved in the formation of the ribosome. And catalytic role during translation అన్నాం. catalytic role during translation అప్పుడు మీరు చూసే ఉంటారు, rRNA నుంచి రైబోజైమ్ అనేటువంటి ఎంజైమ్ ఏర్పడుతుంది. రైబోజైమ్ అనేటువంటి ఎంజైమ్ 23S rRNA, 28S rRNA. ప్రోకారియోట్లు 23S rRNA, తర్వాత యూకారియోట్ 28S rRNA involving the formation of ribozyme enzyme. Okay, there is a single DNA dependent RNA polymerase that catalyzes the transcription of all types of bacteria. Okay, so here we can observe that a single DNA dependent RNA polymerase
DNA dependent RNA polymerase binds to the promoter and initiates the transcription, that is the initiation process. It is uses nucleoside triphosphate and complete the new strand. So here the promoter initiates the transcription, start the transcription, and adding that in the elongation process, adding the different types of nucleoside triphosphates, attaching one by one based on the template. Then afterwards, in the termination process, in the termination, it will release the protein. It will release the messenger RNA from the template. Okay. So template stand ఎక్కడైతే ఉంటుందో ఆ టెంప్లెట్ స్టాండ్ కి ఆపోజిట్ గా మెసెంజర్ ఆర్ఎన్ఏ ఏర్పడుతూ పోతుంది. ఆ తర్వాత టర్మినేటర్ వచ్చేసరికి ఆ మెసెంజర్ ఆర్ఎన్ఏ రిలీజ్ అవుతుంది, టర్మినేట్ అవుతుంది, అది బయటకు విడుదలవుతుంది. ఆ మెసెంజర్ ఆర్ఎన్ఏ రూపం రావట్లేదు, హెచ్ఎన్ఆర్ఏ రూపంలో వస్తుంది అనే విషయాన్ని మనం చూస్తాం. సో it is somehow also facilitates the opening of the helix and continuous elongation. So initiation అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ఇనిషియేషన్ అది ప్రమోటర్ ఏదైతే ఉందో ప్రమోటర్ ఏం చేస్తుందంటే ఆ యొక్క డిఎన్ఏ మామూలుగా చుట్టబడినటువంటి ఆ యొక్క డిఎన్ఏ ఇలా వెడల్పు అయ్యే అవకాశం, ఒక డోమ్ షేప్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట, ఒక బబుల్ లాగా ఏర్పడుతుంది. సో ఆ బబుల్ లాగా ఏర్పడేటువంటి అంశం ఏదైతే ఉందో అది ఇనిషియేషన్ స్టార్ట్ అయినట్టు. ఇంకొక విషయం మీకు చెప్తాను. కామన్ గా క్రోమాటిన్ లోపల యూక్రోమాటిన్, హెటెరోక్రోమాటిన్ అంటాం. హెటెరోక్రోమాటిన్ అబ్జార్బ్ ద కలర్, యూక్రోమాటిన్ నాట్ అబ్జార్బ్ ద కలర్. ఏదైతే యూక్రోమాటిన్ ఉందో ద క్రోమాటిన్ ఈజ్ genetically active. Euchromatin only involves in the transcription, right? Okay, so it somehow also facilitates the opening of helix and continuous elongation. Once the polymerase reaches the termination region, okay, the nascent RNA fall off, so also the RNA polymerase. This results in the termination of transcription. ఎప్పుడైతే ఆ యొక్క ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఇట్లా కదులుకుంటూ ఇలా వచ్చినప్పుడు లాస్ట్ కు టర్మినేషన్ లోకి ఇలా వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా టర్మినేషన్ దగ్గర ఆ యొక్క ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అది విత్డ్రా అవుతుంది. విత్డ్రా కావడానికి సంబంధించిన ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ప్రమోటర్ దగ్గర ఏమో సిగ్మా ఫ్యాక్టర్, టర్మినేషన్ దగ్గర రో ఫ్యాక్టర్ ఇన్వాల్వ్ అవుతాయి. ఫర్ ది టర్మినేషన్, for the initiation sigma factor involves and the termination rho factor is involved to terminate the messenger RNA, or they release the messenger RNA and terminates the RNA polymerase enzyme. Next, so here we can observe that RNA polymerase is able to catalyze all three types of involved in the steps: initiation, elongation and termination. Okay, yeah, so here already we explained. Next one, so here once polymerase enzyme reaches the termination region, ఆ తర్వాత ఆటోమేటిక్ గా RNA polymerase అనేటువంటిది అక్కడ టర్మినేట్ అవుతుంది, ఆటోమేటిక్ గా ట్రాన్స్క్రిప్షన్ అనేది పూర్తి అవుతుంది. అయితే ఇక్కడ RNA polymerase అనేటువంటిది ఏబుల్ టు catalyze all three steps, that is the initiation, elongation and termination. So RNA polymerase is only capable of catalyzing the process of elongation. యాక్చువల్ గా ఏంటంటే RNA polymerase అనేటువంటిది ముఖ్యంగా ఎక్కడ బాగా ఇన్వాల్వ్ అవుతుందంటే ఎలాంగేషన్ లో అది ఇన్వాల్వ్ అవుతుంది. ఇట్ అసోసియేట్స్ ట్రాన్సియెంట్లీ విత్ ఇనిషియేషన్ ఫ్యాక్టర్ సిగ్మా. చూడండి, ఈ RNA పాలిమరేజ్ అనేటువంటిది సిగ్మా ఫ్యాక్టర్ తో అసోసియేట్ అవుతుంది ప్రమోటర్ దగ్గర. టర్మినేషన్ దగ్గర రో ఫ్యాక్టర్ అది ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇనిషియేట్ అండ్ టర్మినేట్ ద ట్రాన్స్క్రిప్షన్ రెస్పెక్టివ్లీ. ఇందాక మీకు చెప్పినట్టుగానే సిగ్మా ఫ్యాక్టర్ అండ్ ద రో ఫ్యాక్టర్ రెండు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. సిగ్మా ఫ్యాక్టర్ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రమోటర్ అండ్ ద రో ఫ్యాక్టర్ ఇన్వాల్వ్స్ ద టర్మినేటర్. ఓకే,
సో మీకు సాధారణ ఇంతకుముందే చెప్పాను నేను డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఏర్పడుతుందని. అయితే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఏర్పడేటప్పుడు డిఎన్ఏ లోపల డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఏర్పడేటప్పుడు 3 రకాల ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1 ట్రాన్స్క్రైబ్స్ ఆర్ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ నుంచి ఆర్ఆర్ఎన్ఏ ఏర్పడుతుంది. దీన్ని ఏమని చెప్తామంటే డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్. డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1 ట్రాన్స్క్రైబ్స్ ఆర్ఆర్ఎన్ఏ, రైబోజోమల్ ఆర్ఎన్ఏ. ఈ రైబోజోమల్ ఆర్ఎన్ఏ ఏర్పడేటప్పుడు ఇందులో ఎన్ని రకాల యూనిట్స్ ఉంటాయి? 28S ఉంది, 18S అండ్ 5.8S. ఇవన్నీ కలిస్తే ఏర్పడేది ఆర్ఆర్ఎన్ఏ. సో హియర్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1 నుంచి ఆర్ఆర్ఎన్ఏ ఏర్పడుతుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. 1 నుంచి ఆర్ఆర్ఎన్ఏ అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1 నుంచి రైబోజోమల్ ఆర్ఎన్ఏ ఏర్పడుతుంది ట్రాన్స్క్రిప్షన్ వల్ల. నెక్స్ట్ రెండవది తీసుకుందాం, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 2. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 2 ట్రాన్స్క్రైబ్స్ ద ప్రికర్సర్ ఆఫ్ మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ నుంచి transcribes the precursor of the messenger RNA and heterogeneous nuclear RNA. మామూలుగా డైరెక్ట్ గా మెసెంజర్ ఆర్ఎన్ఏ ఏర్పడవచ్చు లేదా డైరెక్ట్ గా హెచ్ఎన్ఆర్ఎన్ఏ. హెచ్ఎన్ఆర్ఎన్ఏ అంటే హెట్రోజినస్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ. ఎందుకు దీన్ని హెట్రోజినస్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ అంటామంటే ఆ ఆర్ఎన్ఏ లోపల ఇంట్రాన్స్ ఎగ్జాన్స్ కలిసి ఉంటాయి కాబట్టి దీన్ని హెట్రోజినస్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ అని పిలుస్తారు. రైట్. నెక్స్ట్ ఆర్ఎన్ఏ చూడండి, చెప్పాను కదా ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 2 నుంచి మెసెంజర్ ఆర్ఎన్ఏ వస్తుంది లేదా హెచ్ఎన్ఆర్ఎన్ఏ వస్తుంది, హెట్రోజినస్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ. రైట్, ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. 1 నుంచేమో రైబోజోమల్ ఆర్ఎన్ఏ, 2 నుంచేమో మెసెంజర్ ఆర్ఎన్ఏ అండ్ హెచ్ఎన్ఆర్ఎన్ఏ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడవది డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 3 నుంచి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ టీఆర్ఎన్ఏ. టీఆర్ఎన్ఏని మనం ఏమని పిలుస్తామంటే సాల్యుబుల్ ఆర్ఎన్ఏ అని పిలుస్తాం. మామూలుగా సాల్యుబుల్ గా చెప్తాము, అడాప్టర్ అని పిలుస్తారు. అది ఎట్లా ఏర్పడుతుంది అంటే 5S ఆర్ఆర్ఎన్ఏ, 5S ఆర్ఎన్ఏ, 5S ఆర్ఎన్ఏ అండ్ ఎస్ఎన్ఆర్ఎన్ఏ, స్మాల్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ, స్మాల్ న్యూక్లియర్ ఎస్ఎన్ఆర్ఎన్ఏ అంటారు దీన్ని, ఎస్ఎన్ఆర్ఎన్ఏ. టీఆర్ఎన్ఏ అది ఇక్కడ మామూలుగా 5S ఆర్ఎన్ఏ నుంచి ఏర్పడుతుంది. తర్వాత ఎస్ఎన్ఆర్ స్మాల్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ. సో ది టీఆర్ఎన్ఏ యొక్క మాలిక్యులర్ వెయిట్ 25,000 అరౌండ్. ఓకే, న్యూక్లియోటైడ్స్ ఎన్ని ఉండవచ్చు? 71 నుంచి 80 వరకు ఉండవచ్చు. 71 to 80 న్యూక్లియోటైడ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద పాలిమరేజ్ 3. ఓకే, ఇప్పుడు వరకు మీరు తెలుసుకున్నారు 1 నుంచి ఏమో రైబోజోమల్ ఆర్ఎన్ఏ, 2 నుంచి ఏమో మెసెంజర్ ఆర్ఎన్ఏ ఆర్ హెచ్ఎన్ఆర్ఎన్ఏ, ఆ తర్వాత 3 నుంచి ఏమో టీఆర్ఎన్ఏ అనేటువంటిది ఏర్పడుతుందని మీరు తెలుసుకున్నారు. ఓకే, సో హియర్ ద సెకండ్ కాంప్లెక్సిటీ ఈజ్ దట్ ప్రైమరీ ట్రాన్స్క్రిప్ట్స్ ఆర్ ఎగ్జాన్స్ అండ్ ఇంట్రాన్స్. సెకండ్ కాంప్లెక్సిటీ ఏంటంటే డిఎన్ఏ నుంచి మెసెంజర్ ఆర్ఎన్ఏ ఏర్పడింది. ఆ మెసెంజర్ ఆర్ఎన్ఏ కాదు, దాన్ని హెచ్ఎన్ఆర్ఎన్ఏ అని పిలుస్తారు. ఆ హెచ్ఎన్ఆర్ఎన్ఏ లోపల మనం చూసినట్టయితే సో ప్రైమరీ ట్రాన్స్క్రిప్ట్స్ ది ఎగ్జాన్స్ అండ్ ఇంట్రాన్స్. ఇవన్నీ కూడా కాంబినేషన్ లో ఉన్నాయి. ఈ కాంబినేషన్ ఉండడం వల్ల దీన్ని హెచ్ఎన్ఆర్ఎన్ఏగా పిలుస్తున్నాము. హెన్స్ దే ఆర్ సబ్జెక్టెడ్ టు ఎ ప్రాసెస్ కాల్డ్ హియర్ splicing, where the introns are removed and exons are joined in the defined order. The hRNA undergoes additional processing called capping and tailing. Capping and tailing ద్వారా ఈ యొక్క మెసెంజర్ ఆర్ఎన్ఏ ఏర్పడడానికి అవి బాగా ఉపయోగపడతాయి. తర్వాత స్ట్రక్చరల్ జీన్స్ ద్వారా వచ్చినటువంటి ఎగ్జాన్స్ ఇంట్రాన్స్ లోపల ఇంట్రాన్స్ ను తొలగించి ఎగ్జాన్స్ ను కలపడానికి కొరకు స్ప్లైసింగ్ అనేది తోడ్పడుతుంది. So in capping, an unusual nucleotide methionine guanosine triphosphate. Methionine
guanosine triphosphate to 5 prime end. 5 prime end దగ్గర ఇది అతికి ఉంటుంది. methyl guanosine triphosphate is attached the 5 prime end of the messenger RNA or hnRNA. hnRNA యొక్క 5 prime end లోపల అతికి ఉంటుంది అని మనం గమనించవచ్చు. Okay, here we can see that in tailing and the adenylate residues are there. Adenylate residues 200 to 300 residues are there. Adenylate residues are acting as a tail and added to at a 3 prime end in a template independent manner. It is a fully processed hnRNA. Now called messenger RNA is transported out the nucleus for the translation. ఎప్పుడైతే ఈ యొక్క పద్ధతిని పాటించామో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ యొక్క hNRNA ఎప్పుడైతే మెసెంజర్ RNAగా కన్వర్ట్ అవుతుందో ఆ మెసెంజర్ RNA అనేటువంటిది మనకు ట్రాన్స్లేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అయితే ఇక్కడ ఫిగర్స్ ద్వారా మనం పరిశీలిద్దాం. చూడండి, ఇక్కడ అసలైన విషయం మీకు చెప్తాను. ఇంతవరకు చెప్పినటువంటిది ఏమో థియరిటికల్, ఇక్కడ ఫిగర్ ద్వారా ప్రాక్టికల్గా మీరు చూడవచ్చు. చూడండి, ఇది DNA 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ రెడ్ది, తర్వాత ఇక్కడ 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ ఇంకొక స్టాండ్ ఇది. ఇక్కడ ప్రమోటర్ వచ్చి జాయిన్ అయింది. ఈ ప్రమోటర్ జాయిన్ అయిన తర్వాత ఇందులో సిగ్మా ఫ్యాక్టర్ కూడా ఉంది. ఈ సిగ్మా ఫ్యాక్టర్ వల్ల ఏమైందంటే ఇక్కడ మామూలుగా DNA విడిపోయింది, ఒక బబుల్ లాగా తయారైంది. ఇందులో ఒక స్టాండ్ ఏదైతే ఉందో ఆ ఒక స్టాండ్ అనేటువంటిది ఇక్కడ మనకు టెంప్లెట్ స్టాండ్ గా ఉంది. ఆ టెంప్లెట్ స్టాండ్ అనేటువంటిది మనకి ఇక్కడ చూసినట్టయితే 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ ఏమో మనకు ఏమనుకున్నాము, DNA యొక్క టెంప్లెట్ స్టాండ్ అనుకున్నాం. తర్వాత ఏర్పడేటువంటి hNRNA అనేటువంటిది 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ గా ఉంటుందని అనుకున్నాం. అయితే ఇక్కడ ఎక్కడైతే సిగ్మా ఫ్యాక్టర్ ఇన్వాల్వ్ అయిందో ఆటోమేటిక్గా దాంతో పాటు DNA డిపెండెంట్ RNA పాలిమరేజ్ అనేటువంటిది ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ సిగ్మా ఫ్యాక్టర్ దగ్గర ఉన్నటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చిన్నగా కదులుకుంటూ పోతుంది. ఆ కదులుకుంటూ పోయేసరికి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ బబుల్ లాగా ఏర్పడుతుంది. ఈ బబుల్ లోపల మనకు జరిగేటటువంటి అంశం ఏంటంటే ఎలాంగేషన్. ఇనిషియేషన్ జరిగింది, బబుల్ ఏర్పడింది. ఎలాంగేషన్ లేదంటే న్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్స్ ఇక్కడికి వస్తాయి. వచ్చినప్పుడు DNA మీద ఉన్నటువంటి సీక్వెన్స్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ గా కంప్లిమెంటరీ సీక్వెన్స్ ఏర్పడుతుంది. కానీ DNA సీక్వెన్స్ ఏర్పడదు, RNA సీక్వెన్స్ ఏర్పడుతుంది. ఆ RNA సీక్వెన్స్ అనేటివి నాన్ సిస్ట్రానిక్, ఇక్కడ నుంచి నాన్ సిస్ట్రానిక్ గా యూకారియోట్ అయితే నాన్ సిస్ట్రానిక్ గా ఉంటాయి, ప్రోకారియోట్ అయితే సిస్ట్రానిక్ గా ఉంటాయి. ఆటోమేటిక్ గా మనకు ఇక్కడ స్ప్లిట్ జీన్స్ ఏర్పడే అవకాశం ఉంది. ఈ స్ప్లిట్ జీన్స్ ఏర్పడడం వల్ల అక్కడక్కడ కొన్ని గ్యాప్స్ వస్తాయి అన్నమాట. అంటే ఇక్కడికి అన్ని ట్రైఫాస్ఫేట్స్ వచ్చి జాయిన్ అవుతూ ఉంటాయి. జాయిన్ అవుతూ ఉంటే ఒక స్టాండ్, సింగిల్ స్టాండ్ తయారవుతుంది. ఒక పోచ నుంచి ఒక సింగిల్ స్టాండ్ తయారవుతుంది. ఆ తయారైనటువంటి సింగిల్ స్టాండ్ టర్మినేటర్ వచ్చేసరికి ఆటోమేటిక్ గా అది రిలీజ్ అవుతుంది. తర్వాత టర్మినేషన్ ఆఫ్ RNA పాలిమరేజ్. సో ఇక్కడ మనం గమనిస్తే ఎప్పుడైతే ఈ యొక్క టర్మినేషన్ జరిగినప్పుడు ఈ ఏర్పడినటువంటి ఈ యొక్క RNA విడుదలవుతుంది. ఈ విడుదలైనటువంటి RNA DNA నుంచి విడుదలవుతుంది. ఇక్కడ 2 పోచలు ఉన్నాయి. ఒక పోచను ఆధారంగా చేసుకొని విడుదలైంది, అవతల పోచను కాదు. ఏ పోచను ఆధారం చేసుకొని విడుదలైందో అది టెంప్లెట్ స్టాండ్. ఓకే, యాంటీ సెన్స్ స్టాండ్ అంటాం. సో ఆటోమేటికలీ ఇట్ విల్ ప్రొడ్యూస్ ద hNRNA. ఈ RNA ఏర్పడింది. ఈ RNA అనేటువంటిది మెసెంజర్ RNA కాదు, ఇది హెట్రోజినస్ న్యూక్లియర్ RNA ఏర్పడింది. ఇక్కడ చూడండి, ఇదేమో ఫస్ట్ స్టెప్ నేమో ఇనిషియేషన్ అంటాం, ప్రారంభిస్తుంది, అది పొడిగిస్తుంది. అంటే DNA పాలిమరేజ్ అయినటువంటి ఎంజైమ్ వల్ల సింథసిస్ జరుగుతుంది, మెసెంజర్ RNA యొక్క సింథసిస్ జరుగుతుంది, ఎలాంగేషన్ టర్మినేషన్ లో పూర్తయి విడుదలవుతుంది.